ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరం 7వ నెల 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, మరి దేవుని సన్నిధిలో పౌలు గారికి ఉన్నటువంటి ప్రార్థన ఏంటంటే, క్రీస్తు రాకడకు మరి ఆ దినానికి అందరూ కూడా ఎలా ఉండాలంటే కపటం లేనివారుగా ఉండాలని, నిష్కపటులు కపటం లేనివారుగా ఉండాలని, అలాగే దోషము లేనటువంటి వారిగా ఉండాలని పౌలు గారు ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మరి ఏ స్థితిలో ఉన్నావనేది ఒకసారి ఆలోచన చేయాలి. మరి ప్రార్థించట్లో కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఎలా ఉండాలనేది కూడా మరి వాక్యం తెలియపరుస్తున్నప్పుడు, మరి ప్రార్థనలో చేస్తున్నప్పుడు దేవుడు మన ఆ కపటమైనటువంటి జీవితాన్ని, అలాగే ఒకవేళ వ్యర్థమైనటువంటి జీవితంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మార్చి నిష్కపటగాను నిర్దోషులుగాను చేస్తాడు. మరి ఆయన వచ్చే రాకడికి ఆ దిశగా మనం లేకపోతే చాలా ప్రమాదాలు ఉంటాం. కాబట్టి నిష్కపటులుగాను నిర్దోషులుగాను కావాలని పౌలు గారు కోరుకున్నారు. మనం కూడా అలాగుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. బిడ్డలుగా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు. నిర్దోషులు తండ్రి ప్రభా మరి నన్ను కావాలని కోరుకున్నారు, నిష్కపటులుగా ఉండాలని. అవును నాయన ప్రభా, ఆ దిశగా మేము ఉండి కృప దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆశించండి. రాకడికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుతండి దేవా తండ్రి. నాయన పడిపోకున్నట్లు లోకం నుంచి లేవనెత్తను బాబు. దేవా తండ్రి యేసు నీకే స్తోత్రాలు ప్రభా. అనుదినము ప్రార్థనా జీవితం కలిగి ఉండి కృప దయచేయండి తండ్రి. దేవా తండ్రి యేసు వేకువని లేచి నేను స్తుతించుకుని కృప దయచేయండి తండ్రి యేసు. నాయన ఏ సమయం అందైనా సరే ప్రభా నేను స్తుతించుకుని కనపరుచుకుని కృప దయచేయండి దేవా. మేలకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రతి విశ్వాసకు కూడా ప్రభా ఈ భాగ్యం దయచేయండి ప్రభా. తండ్రి యేసు నీకే స్తోత్రాలు ప్రభా. మరి మా భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి దేవా. తండ్రి యేసు నీకు వందనాలు. ఎవరిని బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి దేవా తండ్రి. నాయన హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి నాయన. ఇగో తండ్రి ప్రభా యేసు విదేశాల బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యం నింపండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యం నింపండి తండ్రి యేసు. తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు కుటుంబాన్ని దీవించండి, వారి పరిచయం దీవించండి, వారి బిడ్డలను దీవించండి ప్రభా. సేవకురాలు కూడా మంచి ఆరోగ్యం నింపండి తండ్రి, వారి కుటుంబాలు దీవించండి ఆయన. దేవానికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. మీరే తోడుగా నడిపించి ఈ దినవంతని విశేషమైన కృపత నింపినాముగా మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.